హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే శాఖ నుంచి రీసెంట్లీగా 5000కి పైగా వేకెన్సీస్తో ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది కదా. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో మన ఛానల్లో వీడియో చేస్తాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో చూసి నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఏంటంటే ఈ జాబ్స్కి మొబైల్లోనే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది, అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, సో డెఫినెట్గా లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఒక వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఏదైతే రైల్వే శాఖకి సంబంధించి ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిందో, ఇక ఎన్టీపీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంట్లో ఉండి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే సో మన ఛానల్కి సంబంధించి ఒక ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ అలాగే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకి సంబంధించి ఫుల్ కోర్స్ అనేది అవైలబుల్ అయితే ఉంది. కేవలం 499 రూపీస్ పే చేస్తే 1 ఇయర్ వరకు కూడా మీకు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. ఈ యొక్క వ్యాలిడిటీ అనేది 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. అలాగే మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అయితే కంటెంట్ అనేది ఉంది. సో మీకు ఇందులో ఇదే కోర్స్ కాకుండా ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి. అన్నీ కూడా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మనమైతే కంటెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆర్కే లాజిక్స్ అని చెప్పేసి ఉంటుంది. సో వెంటనే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ డెమో వీడియోస్ అనేవి చూడండి. మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి ఈ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రైల్వే శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి సంబంధించి మనకి నోటిఫికేషన్ అనేది ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేశారు. ఇదే వెబ్సైట్ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ rrbapply.gov.inకి సంబంధించి వెబ్సైట్ అనేది మీరు గూగుల్లో ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ని కూడా చూడొచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి నవంబర్ 20 వరకు అయితే టైం ఉంది. ఇక్కడ మీరు అప్లై పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఈ యొక్క వెబ్సైట్ నుంచి ప్రీవియస్గా 2024లో కానీ ఇదే సంవత్సరంలో కానీ ఇతర జాబ్స్కి అప్లై చేసినట్లయితే డైరెక్ట్గా మీరు లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ పైన. సో లేదు అనుకుంటే మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే ఈ వెబ్సైట్ నుంచి అనుకుంటే క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ అన్ అకౌంట్ పైన క్లిక్ చేస్తే వాళ్ళే ఇక్కడ నోట్ అనేది మెన్షన్ చేశారు చూడండి. అంటే మీరు ఈ 2024 ఇయర్లో కానీ 2025 ఇయర్లో కానీ ఈ వెబ్సైట్ నుంచి ఆల్రెడీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. సో మీరు డైరెక్ట్గా అదే అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓకే పైన క్లిక్ చేసేసాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటి అంటే ఫస్ట్ మనది ఇండియా కాబట్టి ఇండియా పెట్టండి. దాని తర్వాత మీరు యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్ దగ్గర యాజ్ పర్ 10th మెమో ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది నో పెట్టండి. ఒకవేళ మీరు 10th తర్వాత మళ్ళీ ఒకవేళ నేమ్ అనేది చేంజ్ చేసుకుంటే అది ఎస్ పెట్టాలి. సో మోస్ట్లీ అందరూ కూడా నో అని చెప్పేసి పెట్టడానికి ట్రై చేయండి. తర్వాత ఏంటి అంటే డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ 10th మెమోలో ఎలా ఉంటుందో సో అలా యాజ్ టీస్గా ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రీటైప్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ కూడా మీరు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసేసి సో మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీసెలెక్ట్ జెండర్ దగ్గర కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ సేమ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సో మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇచ్చేసిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్కి ఇక్కడ జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి మళ్ళీ ఇక్కడ ఆ యొక్క మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ వెరిఫికేషన్ త్రూ డిజిలాకర్, వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఉంటాయి ఆప్షన్స్. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్ అవైలబుల్లో ఉంటే డైరెక్ట్గా ఈ యొక్క ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి. సో అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో చూస్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఏంటి అంటే మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై చేసుకుంటే మీ అకౌంట్ అనేది ఇక్కడ ఆధార్ వెరిఫై అని చెప్పేసి అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్స్ అనేది టిక్ చేసేసి కిందికి స్క్రోల్ చేసి మీరు ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ అనేది ఎలా పెట్టుకోవాలంటే సో మీరు ఒక లెటర్ అనేది క్యాపిటల్ లెటర్ ఉంచుకోవాలి. మిగతావన్నీ కూడా స్మాల్ లెటర్స్ ఉండాలి.
సో స్మాల్ లెటర్స్ ఉన్న తర్వాత ఏంటి అంటే ఒకటి స్పెషల్ క్యారెక్టర్ పెట్టుకోవాలి, తర్వాత మీకు నచ్చినటువంటి ఒక డిజిట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనమాట. సో ఫస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండే విధంగా చూసుకోండి, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, తర్వాత ఒక డిజిట్. సో ఏదైనా పర్వాలేదు, ఓకేనా. ఈ విధంగా మీరు మినిమం 8 క్యారెక్టర్స్ ఉండే విధంగా చూసుకోండి పాస్వర్డ్ అనేది. సో తర్వాత ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేయాలి. సో క్రియేట్ అనే అకౌంట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ పైన క్లిక్ చేసేసి మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి జనరేట్ ఆధార్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అకౌంట్ వెరిఫైడ్ విత్ ఆధార్ అని చెప్పేసి చూపించాలి. సో ఈ విధంగా అయితే రావాలన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి స్టెప్స్ చూడండి. ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ కింద, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఒకసారి చదవండి. చదివిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, అప్లికేషన్ హిస్టరీ, మాడిఫై రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే మా ఇక్కడ మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో ఫస్ట్ ఆ నోటిఫికేషన్ అంతా కూడా క్లియర్గా చదవండి అని చెప్పేసి చెప్తున్నారు ఫస్ట్ పాయింట్లో. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మనకి హిందీ ఇంగ్లీష్తో పాటుగా తెలుగు లాంగ్వేజ్లో కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి మనకి 13 రీజనల్ ఇండియన్ లాంగ్వేజెస్లో మనకి ఒక రైల్వే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు మొత్తం కూడా క్లియర్గా చెక్ చేసుకోండి, ఫైనల్ మొత్తం అన్ని చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ ఫీజు అనేది కంపల్సరీగా ఫీ పే చేయాలి. సో ఒకవేళ మీరు ఫీ పే చేయకుండా సబ్మిషన్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు అప్లికేషన్ సబ్మిషన్ అయినట్లుగా మీకు ఈమెయిల్ ద్వారా అలాగే SMS రూపంలో మీకు సక్సెస్ఫుల్గా సబ్మిషన్ అయినట్లు మీకు కన్ఫర్మేషన్ SMS కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. మీరు అప్లికేషన్ ఫీ పే చేయక మాత్రం రిజెక్ట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏంటి అంటే అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ప్రజెంట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 06 అంటే ఈ యొక్క సంవత్సరంలో మనకి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి 6వ నోటిఫికేషన్ అనమాట. సో NTPC గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులకి సంబంధించి అంటే డిగ్రీ అర్హతతో అప్లై చేసేటువంటి జాబ్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఈ 2 చెక్ బాక్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా టిక్ మార్క్ అనేది చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏ రైల్వే జోన్కి అప్లై చేయాలనుకుంటున్నారో అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైనా పర్వాలేదు నాకు జాబ్ కావాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు మాత్రం సో మీరు బిలాస్పూర్ అని చెప్పేసి పెట్టుకోండి. నాకు మా సొంత రాష్ట్రంలోని సికింద్రాబాద్లో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే సో ఇక్కడ సికింద్రాబాద్ అని చెప్పేసి అయితే పెట్టుకోండి. అమ్మాయిలు మాత్రం సికింద్రాబాద్ పెట్టండి, ఎందుకంటే మీకు దూరం వస్తే మాత్రం మీకు ఇబ్బందులు అయితే అవుతాయి కాబట్టి. సో అమ్మాయిలు అయితే మాత్రం సికింద్రాబాద్ పెట్టండి. సో మీ అబ్బాయిలు అయితే మాత్రం మీకు జాబ్ రావడం ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కువ వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రీవియస్ కట్ ఆఫ్ కూడా చెక్ చేసుకొని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి ఏదైతే ప్రీవియస్ డేటా ఉంటుందో ఆ డేటా అంతా కూడా మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కింద డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మీ పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి పేజ్ వస్తుంది కదా, ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మెరిటల్ స్టేటస్ అనేది సెలెక్ట్ చేయండి. సో మెరిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసేసి మీరు ఒకవేళ మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేయండి. తర్వాత రిలీజియన్ పైన క్లిక్ చేసేసి మీరు ఒకవేళ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, ఆ విధంగా మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మదర్ టంగ్, సో మదర్ టంగ్ పైన క్లిక్ చేసేసి మీది మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు పెట్టండి. తర్వాత చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్ దీనిపైన క్లిక్ చేసేసి సో మీ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో రావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తెలుగు కావాలనుకుంటే తెలుగు, నాకు ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను తెలుగు అని చెప్పేసి పెట్టాను. సో తర్వాత ఏంటి అంటే పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 అలాగే పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 2 అని చెప్పేసి ఆప్షన్స్ చూపిస్తాయి. సో మీకు ఇక్కడ ఈ యొక్క డీటెయిల్స్ అనేవి SSA మెమోలో అయితే ఉంటాయి. మీ యొక్క పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీరు SSA మెమో పక్కన పెట్టుకోండి, అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో ఇక SSA మెమోలో ఏదైతే ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ రాసేయండి. ఒకవేళ మీకు పుట్టుమచ్చలు లేకపోతే సో ఇక్కడ ఏం చేస్తారంటే నో మార్క్ అని చెప్పేసి రాసేయండి. ఓకేనా, ఇక్కడ కూడా సేమ్. తర్వాత ఏంటంటే కమ్యూనిటీ డీటెయిల్స్. సో కమ్యూనిటీ డీటెయిల్స్ అంటే ఏం లేదు, క్యాస్ట్ అనమాట. సో ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి. అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వాళ్ళు అనమాట, అన్రిజర్వ్డ్ అంటే యూఆర్ ఓసీ వాళ్ళు. తర్వాత మీరు ఒకవేళ బీసీ వాళ్ళు అయితే ఓబీసీ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, ఈ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఎస్సీ అయితే ఎస్సీ సెలెక్ట్ చేసుకోవాలి, ఓబీసీ అయితే ఓబీసీ సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నాన్ క్రిమీ లేయర్ అయితే
నాన్ క్రిమి లేయర్, క్రిమి లేయర్ అయితే క్రిమి లేయర్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అయితే ఇది సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏంటి అంటే సో మీ యొక్క క్యాస్ట్ నేమ్, సో మీ క్యాస్ట్ నేమ్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్లో ఏముందో ఆ నేమ్ రాయండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అండ్ నెక్స్ట్ క్యాస్ట్ అనేది ఎవరు ఇష్యూ చేశారో దానికి సంబంధించి ఎప్పటి వరకు ఎప్పుడు ఇష్యూ చేశారో ఆ డేట్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆ యొక్క క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను ఆల్రెడీ 10th క్లాస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఉన్నాను. మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం సో ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ పైన సెలెక్ట్ చేసేసి మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. 10th క్లాస్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ యొక్క రోడ్ నెంబర్ ఇవ్వాలి, అలాగే ఎస్ఎస్సి మెమో పైన సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క స్టేట్ ఏంటి, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, దానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇచ్చేసి ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ డేట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో తర్వాత క్వాలిఫికేషన్ పైన సెలెక్ట్ చేసేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఏ డిసిప్లిన్లో మీరు డిగ్రీ చేస్తారో ఆ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పి సెలెక్ట్ చేసేసి దానికి సంబంధించి కోర్స్ నేమ్ అనేది రాయాలి. అంటే ఒకవేళ మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ, ఎంపీసీఎస్ అయితే ఎంపీసీఎస్ సెలెక్ట్ చేసేసి తర్వాత స్టేట్ పైన క్లిక్ చేసి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే ఈ విధంగా తెలంగాణ పెట్టాలి. తర్వాత డిస్టిక్, సో మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇక్కడ ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క కాలేజ్ నేమ్ ఏంటి, ఏ ఇయర్లో పాస్ అయ్యారో సెలెక్ట్ చేయండి. తర్వాత మీకు ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే మీరు ఇక్కడ టైపిస్ట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ నోటిఫికేషన్లో వాటికి సంబంధించి మీరు ఎలిజిబుల్ కావాలనుకుంటే మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే ఎస్ పెట్టండి. ఒకవేళ నో పెడితే ఏంటి అంటే మీరు 3 టైప్స్ ఆఫ్ పోస్టులకి మాత్రమే 4 టైప్స్ ఆఫ్ పోస్టులకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీరు ఇక్కడ ఎస్ పెడితే అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనమాట. కాబట్టి మీకు టైపింగ్ స్కిల్స్ ఉంటే ఎస్ పెట్టేసేసి యాడ్ పైన క్లిక్ చేయాలి. మీరు మీ యొక్క డీటెయిల్స్ ఎడ్యుకేషనల్కి సంబంధించి చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది లైవ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా మొబైల్లో ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకొని మీ ఫేస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని మీరు క్యాప్చర్ అనేది చేయండి ఇమేజ్ అనేది. సో లేదనుకుంటే డైరెక్ట్గా మీరు మొబైల్ త్రూగా కూడా లైవ్ ఇమేజ్ అనేది అప్లోడ్ అయితే చేసేయచ్చు. సో తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ అనేది సపరేట్గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్కి సంబంధించి ఫైల్ సైజ్ కూడా ఇచ్చారు. సో సిగ్నేచర్ ఫైల్ సైజ్ అనేది 30 KB నుంచి 49 KB లోపు అయితే ఉండాలి. దానికి సంబంధించి డైమెన్షన్స్ కూడా ఇచ్చారు. ఫార్మాట్ అనేది జేపీజీ లేదా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. సో అన్నీ కూడా ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్గా సేవ్ అండ్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ డైరెక్ట్గా క్యాప్చర్ లైవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి మీరు ఫోటో అనేది మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. సో మీరు ఎటువంటి క్యాప్ పెట్టుకోవడం కానీ స్పెట్స్ పెట్టుకోవడం కానీ అలా ఉండకుండా నీట్గా ఉండే విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా వైట్గా ఉండే విధంగా చూసుకొని సో మీ యొక్క అప్లికేషన్ అనేది చేసేసండి. అయితే వైట్ డ్రెస్లో మాత్రం ఉండకూడదని చెప్పేసి చెప్తున్నారు. నాన్ వైట్ ఏదైనా పర్వాలేదు, వైట్ కలర్ డ్రెస్ అయితే ఉండకూడదు. నార్మల్గా మీరు ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు. ఆ డ్రెస్లో మీరు ఫోటో క్యాప్చర్ అనేది చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. మీరు లైవ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసిన తర్వాత సిగ్నేచర్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి సంబంధించి పేజ్ అనేది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క రైల్వే జోన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సెలెక్టెడ్ ఆర్ఆర్బీ అని చెప్పేసి. సో నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకుంటే ఏదైనా ఒక జోన్కి మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. మల్టిపుల్ జోన్స్కి అప్లై చేసుకోవడానికి కుదరదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబుల్ పోస్ట్ జోన్ ఆర్ పియూస్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క జోన్లో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ ఉంది, అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. కాబట్టి ఇక్కడ ఈసీఓఆర్ ఎస్సీఆర్ అని చెప్పేసి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఫస్ట్ ఇక్కడ మీరు పోస్ట్ ప్రిఫరెన్సెస్ ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి పోస్ట్ అనేవి ఎక్కువగా దేనికి ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కాబట్టి ఇక్కడ మనకి ఎస్సీఆర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని చెప్పేసి ఫస్ట్ పెట్టండి. తర్వాత ఈసీఓఆర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ అని చెప్పేసి సెకండ్ పెట్టండి. సో నెక్స్ట్ మనకి దేనికి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కాబట్టి అది పెట్టండి ఎస్సీఆర్. తర్వాత నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ సౌత్ సెంట్రల్, తర్వాత ఈసీఓఆర్ స్టేషన్ మాస్టర్. తర్వాత మీకు నచ్చినటువంటి పోస్ట్ అనేది ఈ విధంగా
సెలెక్ట్ చేసేసేయండి. సో ఇది మనకి పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ అనేది మనకి పర్ఫెక్ట్గా పెట్టేటువంటి మెథడ్ అనమాట. సో ఫస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు అనేవి సెలెక్ట్ చేసేసుకొని, సో తర్వాత లాస్ట్ తక్కువగా ఉన్నటువంటి పోస్టులు అనేవి ప్రిఫరెన్సెస్ ఆర్డర్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఒక చెక్ బాక్స్ ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి, మళ్ళీ ఇక్కడ చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి, సో ఇక్కడ మీరు ప్లేస్ నేమ్ అనేది కంపల్సరీగా అయితే రాయాలి. ఇక్కడ ప్లేస్ నేమ్ అనేది రాసేసి డైరెక్ట్గా సేవ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేసేసి, సో మీరు ఏదైతే ఇప్పటివరకు డీటెయిల్స్ ఇచ్చినవి ఉన్నాయో అన్ని డీటెయిల్స్ అనేవి ఒకసారి మళ్ళీ చూపిస్తుంది. మళ్ళీ ఒకసారి అందులో ఒక్కొక్కటిగా చెక్ చేయండి. సో చెక్ చేసిన తర్వాత అన్ని డీటెయిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇచ్చారు అనుకుంటే మాత్రమే అప్పుడు సబ్మిషన్ అనేది చేసేసండి. సబ్మిషన్ చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మీరు ఫీ అనేది కంపల్సరీగా పే చేయాలి. ఫీ పేమెంట్ అనేది చేస్తేనే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను ప్రజెంట్ ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేసిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో దానికంటే ముందు ఇక్కడ నేను ప్లేస్ నేమ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఇక్కడ నేను ప్లేస్ నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్లేస్ నేమ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తాను. సో ప్రివ్యూ అప్లికేషన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మీరు ఎక్కడ నుంచి అయితే అప్లై చేస్తారో దానికి సంబంధించి డీటెయిల్స్ మీ యొక్క ఫోటో అనేది ఈ విధంగా చూపిస్తుంది. మళ్ళీ ఏం చేయాలి అంటే ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ అనేది చేసుకోండి. మళ్ళీ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తారనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి, సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి సో నెక్స్ట్ ఫీ పేమెంట్ చేయడానికి సంబంధించి పేజ్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా మరి ఇక్కడ మళ్ళీ కరెక్షన్ చేసుకోవడానికి అవ్వదు. ఇక్కడ సబ్మిట్ చేసే ముందు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళే క్లియర్గా చెప్తున్నారు కాబట్టి అన్ని కూడా క్లియర్గా చెక్ చేసుకొని సబ్మిషన్ అనేది చేసేసేయండి. సో సబ్మిషన్ అనేది చేసేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ అనేది అప్లికేషన్ అనేది సబ్మిషన్ అనేది అయిపోతుంది. దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది చేస్తే మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి సంబంధించి మొబైల్ త్రూగానే ఈ విధంగా అయితే అప్లై అయితే చేసేసేయచ్చు. ఇది మనకి రైల్వే ఎన్టీపీసీ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, గ్రాడ్యుయేషన్ పోస్టులకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయండి. చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.